అసలు నన్ను మొదటగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించిందే నాయన రాజేంద్ర రెడ్డి అన్నగారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదన్న మీరే ఇన్ని పార్టీలు మారడాన్ని ఎలా చూస్తారు? దయాకర్రావు గారు కూడా తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేస్తుంటే ప్రశ్నించి ప్రతిఘటించి అతనిపైన కూడా కేసు పెట్టినటువంటి హిస్టరీ నాది. రాయపురం సాంబయ్య ఉదాహరణకు మీరున్నారు. ఇటువంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు మీరు పార్టీకి సంబంధించి. ఆయన కాంగ్రెస్కి ఉగ్రవాది అయితే మీరు టీడీపీకి ఉగ్రవాదులు. మీకు ఎందుకు టికెట్ ఇవ్వరు? నడవలేకపోతేనేం నడిపిస్తా జనాన్ని అని క్యాప్షన్ పెట్టి ఈనాడు పేపర్ ఫ్రంట్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారు నా పైన ఖచ్చితంగా ఫోకస్ చేసి కాళ్ళ విషయానికి వస్తే, కాళ్ళు పోయిన విషయానికి వస్తే సమాజంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఒక మహిళ పట్ల, లేడీ వెనుక ఉన్నటువంటి సమస్య వల్ల. బ్రదర్, మీరు అంటే బాగానే నా మీద చాలా పరిశోధన చేసే నా ముందుకు వచ్చారని నాకు అర్థమవుతుంది. అంటే ఇంకొకటి నక్సల్స్తో కూడా మీకు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయని. ఆ పక్క ట్రైన్ దగ్గరికి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకుని నిర్ణయం తీసుకొని ప్రయత్నిస్తే అయితలేదు. అరే వాడు ఇంకా చావలేదురా అని పరిగెత్తుకొని రావడం కూడా జరిగింది. వీడు ప్రాణాలతో ఉంటే ఎక్కడున్నా రాజేరా అనే డైలాగు ఇప్పుడు ఉన్నటువంటి సినిమా డైలాగే కావచ్చు. కానీ ఈ విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మొచ్చు. ఎరకల సమాజం అని నేను చెప్తా ఉన్నా. అంటే ఎస్టీలు అనగానే లంబాడాలు వీరే కనబడతారు. అందులో కూడా ఆ లంబాడాలలో కూడా అగ్రవర్ణాలతో సమానంగా డబ్బున్న వ్యక్తులు, అగ్రవర్ణాలు రెడ్ల దగ్గర పనిచేసే వ్యక్తులకే టికెట్లు ఇస్తున్నారు. అన్నలు అంటే నాకు తెలియడో తెలియదు, ఇప్పుడు చూసింది కాదు, ఏదో మనం ఈ పేపర్లు చదవడము తర్వాత ఈ సినిమాల్లో చూడడం తప్పితే నిజంగా ఉంటారని తెలియదు. అది నా జీవితంలో జరిగిన అనుభవం. నేను ఎప్పుడు చెప్పలేదు. హాయ్, హలో, నమస్తే. అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ తదితర అంశాలని వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం వరంగల్కి రావడం జరిగింది. వరంగల్లో కంపా వినోద్ అన్న వారి ఇంటికి రావడం జరిగింది. వీరి రాజకీయ నేపథ్యము, టీడీపీ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ వరకు వీరి రాజకీయ నేపథ్యం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. అందరికీ నమస్కారం. నేను మీ కంపా వినోద్ కుమార్. నా యొక్క స్వస్థలం చౌళ్ళపల్లి, ఆత్మకూరు మండలం. నా యొక్క జన్మస్థలం మల్లక్కపేట, పరకాల మండలం. మా అమ్మమ్మ వారి స్వగ్రామం, మా వలస గ్రామం కూడా అది. మా యొక్క స్థిర గ్రామం శ్రీనివాస నగర్ కాలనీ, బాలసముద్రం, హన్మకొండ. నేను మొదటి నుండి నా పుట్టక పూర్వం నుండి ఇక్కడ హన్మకొండలో స్థిర నివాసము, ఇక్కడే విద్యాభ్యాసం, మొత్తం ఇక్కడే నాది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మీరు కొనసాగుతూ వచ్చారు. తర్వాత మధ్యలో బీజేపీకి వెళ్ళడం, ఆ తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళడం, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి రావడం. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదన్న మీరే ఇన్ని పార్టీలు మారడాన్ని ఎలా చూస్తాం? వాస్తవానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో, నాటి హన్మకొండ నియోజకవర్గంలో నేను ప్రణయానికి విధేయుడుగా, తర్వాత బస్వారెడ్డి గారికి అత్యంత సన్నిహిత విధేయుడిగా, అంతంత పిన్న వయసులో ఎంతో పేరు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీని ఎలాగైనా తెలంగాణలో కాపాడుకోవాలి, అందులో ఈ హన్మకొండ వరంగల్ గడ్డ నుంచే ఎక్కువ కృషి జరిగితే ఖచ్చితంగా నిలబడుతున్న చాలా నమ్మకంతో నేను పనిచేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే సామాజిక న్యాయం, అందరికీ అన్ని వర్గాలకి సమన్యాయం చేసినటువంటి, అన్ని తెలంగాణలో అనగదొక్కబడిన వర్గాలను, అణచివేయబడిన వర్గాలను కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చినటువంటి పార్టీ. అసలు బీసీలకు రాజకీయ అవకాశం లేకపోయినా ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలకు రాజకీయ అవకాశాలు ఉన్నా కూడా వారికి స్వతంత్రత లేదు. ఎమ్మెల్యే అయినా కూడా అక్కడ పోయి దొర దగ్గర పోయి మాంచన అనే పరిస్థితుల్లోకి వెళ్ళి కూడా స్వతంత్రంగా వాళ్ళు పాలించి ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకులుగా మలిచినటువంటి గొప్ప తెలుగుదేశం పార్టీని వీడాలంటే చాలా బాధ ఇప్పటికీ కూడా. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ చెప్తా ఉంటారు, తెలుగుదేశం పార్టీ ఇలాంటి మంచి పార్టీని తెలంగాణలో ఇలాంటి కష్టాల పాలు చేశారు అని. అంటే ఇంకా అది ఎప్పటికైనా అది కనుమరుగైపోద్దని చెప్పలేని పరిస్థితి ఉంది ఇవాళ. అంటే ఈ పరిస్థితులకు అనుగుణంగా సరే ఆ విషయాన్ని పక్కన పెడితే, నేను ఆత్మరక్షలో భాగంగా నాడు బీజేపీలో చేరడం జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడ బీజేపీ పార్టీ ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోయేసరికి నేను ఇక తప్పనిసరి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆత్మరక్షణార్థం ఈ పార్టీనే చేరి మన పని మనం చేసుకుందాం అనేసి ఆ పార్టీలోకి చేరి నేను న్యాయవాద వృత్తికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ తెలంగాణ ప్రజలే అరే సరైన
మా నాయకుడు వచ్చాడు ఈ గడిల పరిపాలన అంతమొందించి మళ్ళీ ఖచ్చితంగా సమన్యాయం అన్ని వర్గాలకు ప్రజలకు తెలంగాణకు న్యాయం చేకూర్చగల నాయకుడు రేవంత్ రెడ్డి గారి అని ప్రజలు నమ్మి ముందుకొస్తున్న దాన్ని వెంటనే దాన్ని గుర్తించి ఇక మా నాయకుడు, మా పార్టీ, మా నాయకుడు, మా సోదరుడు తెలుగుదేశం పార్టీ అక్కడ కుటుంబం కలిపినటువంటి సోదరుడు కాబట్టి ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదని చెప్పేసి వెంటనే నేను మరి పాలకుర్తిలో దయాకర్రావు గారి నియోజకవర్గంలోనే దయాకర్రావు గారు కూడా తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేస్తుంటే ప్రశ్నించి ప్రతిఘటించి అతనిపైన కూడా కేసు పెట్టినటువంటి హిస్టరీ నాది. కాబట్టి అదే అక్కడే చేరాలనేసి అది నేను రేవంత్ అన్న గారికి సమాచారం ఇవ్వడం, వారు పాలకుర్తి బహిరంగ సభ పైన నన్ను పిలుచుకొని వారు నాకు కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం, తమ్ముడు నీకు ఖచ్చితంగా అవకాశాలు మన ప్రభుత్వం వస్తుంది, నేను నీకు పనిచేసే అవకాశం నేను కల్పిస్తానని నాకు అభయం ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయి ఆ రకంగా నేను అవిశ్రాంతంగా నా యొక్క శక్తి మేరకు ఈ హన్మకొండ నియోజకవర్గం కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాను కాకుండా యావత్ తెలంగాణలో నాకు ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు ఏ రకంగా విద్యార్థి నాయకులతో అనుబంధం ఏ రకంగా ఉంటే ఆ రకంగా నేను నా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా వారిని కలవడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా నీ సేవలను ఉపయోగించుకుంటామని రేవంత్ అన్న గారితో పాటు వేం నరేందర్ అన్న గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కొంచెం సమయం తీసుకుందామని చెప్పడం జరిగింది. నాకు కూడా ఏం తొందర లేదు అన్నయ్య గారు, మీరు అధికారంలోకి వచ్చారు, మీ సేవలు ముందు అదే నాకు అది ముందు సరే నేను ఓపిక ఉంటానని చెప్పి నేను వారికి విధేయతగా ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాను. అంటే సుదీర్ఘకాలంగా మీరు టీడీపీలో పనిచేసినప్పటికీ కూడా మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అని అనుకుంటున్నాం. ఎలా అంటే మీరు ఒక యూత్ నాయకుడిగా కానీ అంటే యూత్ వింగ్లో కానీ ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకోలేకపోయారు, తర్వాత ఒక ప్రజాప్రతినిధి కాలేకపోయారు, తర్వాత సామాజిక కోణంలో చూసుకున్నప్పటికీ కూడా ఆ కోణంలో కూడా మిమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ప్రజాప్రతినిధిగా కానీ చేయలేదు. ఒక సీనియర్ నాయకుడిగా కూడా అంటే మీతో పాటు మీ తర్వాత వచ్చిన వ్యక్తులను కూడా అగ్ర నాయకులు ఎదిగారు, మీకు ఇప్పటివరకు ప్రజాప్రతినిధి కాలేకపోవడానికి కారణం, తర్వాత మీరు ఏం ఆశించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నారు, లేదంటే మీరు ప్రజాసేవ కొరకే ఉన్నారా? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బ్రహ్మాండంగా ఉన్నప్పుడు నా వయసు చాలా చిన్నది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు మరియు వృద్ధుల కార్పొరేషన్ డైరెక్టర్గా నేను నియామకమైనప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. అంటే ఒక రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా రాజకీయ రంగంలో అదే మొదలనుకుంటా. 23 సంవత్సరాల వయసులో నేనే మొదటివాడినిగా ఎంపికై ఉంటా. తర్వాత పరిస్థితులు 2004లో నాకు 25 ఏళ్ళ వయసులోనే 25 నుండి 26 నడుస్తున్న వయసులోనే చంద్రబాబు నాయుడు గారు వరంగల్ హన్మకొండ నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేగా నిలిచోబెట్టే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. పత్రికలలో కూడా వారు ఈనాడు పేపర్లో కూడా ఫ్రంట్ పేజ్లో నా యొక్క ఫోటో ఇంటర్వ్యూ కూడా రాయించడం జరిగింది. ఈనాడు పేపర్లో, హిందూ పేపర్లో ఏమని వేయించడం జరిగిందంటే నడవలేకపోతేనేం నడిపిస్తా జనాన్ని అని క్యాప్షన్ పెట్టి ఈనాడు పేపర్ ఫ్రంట్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారు నా పైన ఖచ్చితంగా ఫోకస్ చేసి కాలున్నప్పటి నుంచి నేను వారికి బాగా ప్రియ అనుచరుని, ఆంతరంగికుని, ఒక తమ్ముడు స్థానం పొందినవాడిని. కాబట్టి నన్ను నా యొక్క ఆలోచనలు, ఆదర్శాలు, నా సేవా తత్పరత వారికి బాగా నచ్చి పార్టీ పట్ల నాకున్న అంకితభావం బాగా నచ్చి నన్ను వారు ప్రోత్సహించి నన్ను ఎమ్మెల్యేగా చూడాలని వారు చాలా ఎక్కువ ఆశించారు, దానికి చాలా కృషి కూడా చేశారు. కానీ నాడు ఇక్కడ ఉన్నటువంటి మా ఎర్రబెల్లి దయాకర్రావు గారే నాకు అటువంటి అవకాశం రాకుండా అడుగడుగున అవరోధాలు సృష్టించి నాకు రానియలేదు. కొద్ది రోజులు పార్టీ వీడుతారని నాకు తెలుసు, ముందు సమాచారం ఉంది. అంతకన్నా ముందే హైదరాబాద్లో సచివాలయంలో చంద్రబాబు నాయుడు అన్నయ్య గారు నేను మాట్లాడుకున్న విషయం కూడా తను ఇవాళ రేపు వెళ్ళిపోయే ముందు కూడా. అయితే ఇంకా నేను ఎవరికి అన్యాయం నీకు మాత్రం అన్యాయం చేసినా నా కళ్ళలో చూసి చెప్పగానే నాకు నువ్వు నాకు అన్యాయం చేసినా పర్లేదు, పార్టీకి అన్యాయం చేస్తున్నావు నువ్వు అనే కొనలోని వారిని ప్రశ్నించడం, మా ఇద్దరి మధ్యలో వాదనలు జరగడం, నేను తను నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయించడం, నేను తనపైన SC అట్రాసిటీ కేసు పెట్టడం చకచక సాగిపోయి ఇవన్నీ. తర్వాత 2009లో కూడా ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. 2004లో నా ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పనులు ఎదుర్కొన్న ఆ సమయంలో ఒక దివ్యాంగునికి రాజకీయ అవకాశం ఇస్తే ఇవాళ మేధావులు, మానవతావాదులు, తర్వాత దివ్యాంగుల కుటుంబాలందరూ హర్షిస్తారు, మనకు ఒక ఓట్ పర్సంటేజ్ పెరిగి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంతో పెద్ద నిర్ణయం తీసుకుంటే దాన్ని వీళ్ళెవరు హర్షించలేకపోయారు, ఆమోదించలేకపోయారు, ఒక రకంగా చెప్పాలంటే జీర్ణించుకోలేకపోయారు, ఓరవలేకపోయారు.
అదే 2009లో అయితే ఇంకా ఖచ్చితంగా చేయాలనుకున్నారు. ఇంకా అప్పుడు కూడా దయాకర్రావు గారు అలిగి ఇక్కడ ఈ టికెట్ని తెలుగుదేశం పార్టీకి దక్కకుండా చేశారు. ఎందుకంటే ఇవన్నీ నేను నిజంగా పొందాను కాబట్టి నాకు నేటికి చంద్రబాబు నాయుడు గారు అంటే నేను నిజంగా తను నా మీద అనుకునేవి కానీ నేను తన నుంచి పొంది ప్రజలకు సేవ చేయాలనుకునేవి నెరవేరలేదు. కానీ వారు నాకు ఇచ్చినటువంటి ప్రేమ అభిమానం అదే ఒక ఆశీర్వాదమై నాకు అచంచలమైన ఆత్మవిశ్వాసంతో నేటికి ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ముందుకు సాగడానికి మాత్రం తన యొక్క ప్రేమాభిమానం తన ఆశీస్సులు నాకు ఇప్పుడు మెండుగా ఉంటూనే ఉన్నాయి. ఇవాళ పార్టీ మారినంత మాత్రాన కూడా వారితో నాకున్న తన ఆ ప్రేమ నాకు ఇప్పుడు పొందుతూనే ఉంది. నాకు ఆ యొక్క బాధ ఏం లేదు. ఎందుకంటే నాకు కూడా అది ఫేట్ కూడా లేదేమో, అదృష్టం కూడా లేదేమో. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ సరే తెలంగాణ రావడం మంచిదే, కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ తెలంగాణ లేకపోవడం ఎంత నష్టం చేసింది. కొంత రాజకీయంగా పక్కన పెడితే, రాజకీయ అంశాలను పక్కన పెడితే మీ వ్యక్తిగత విషయానికి ఒకసారి వస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడచ్చుగా. అంటే జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేను ఏ విషయమైనా కూడా నేను ముక్కుము సూటిగా ఉన్నట్టుగా చెప్తానని నానుడి నా మీద ఉన్నదే. ఇప్పుడు మీ కాళ్ళు పోయిన విషయానికి వస్తే సమాజంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటేమో యాక్సిడెంట్ వల్ల పోయింది అనేది ఒక వాదన. రెండోది రాజకీయ ప్రత్యర్థుల వల్లనే ఇది జరిగింది అంటే 2 కాళ్ళు మీకు పోవడంలో కారణాలలో ఇది ఒకటి అంటారు. తర్వాత మీ పైన ఒక అభియోగం కూడా ఉంది. అంటే ఒక మహిళ పట్ల లేడీ వెనుక ఉన్నటువంటి సమస్య వల్ల వాళ్ళ బంధువులు వాళ్ళ అంతరంగికుల వల్ల మీకు ఇది జరిగింది అంటారు. ఇంకొకటి నక్సల్స్తో కూడా మీకు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయని, లేదంటే వాళ్ళతో కొన్ని సంబంధాలు పెట్టుకొని ఆ తర్వాత మీరు కొన్ని కార్యక్రమాలలో విభేదించారని, మిమ్మల్ని లేకుండా చేయాలని వాళ్ళు ఒక ప్లాన్ చేశారని, అంటే ఇలా రకరకాలుగా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చెప్తారు? తర్వాత మీ నోటి నుంచే స్పష్టత కొరకు నేను అడుగుతున్నా. బ్రదర్, మీరు అంటే బాగానే నా మీద చాలా పరిశోధన చేసే నా ముందుకు వచ్చారని నాకు అర్థమవుతుంది. అంటే ఇంతవరకు ఎవరు కూడా లేవనెత్తని అంశాల్ని వేయని ప్రశ్నలు వేశారు. అయినా నేను కూడా నిక్కచ్చిగా ముక్కుసూటిగా ఉన్నట్టు చెప్పదలిచాను. ఒక మహిళ కారణంగా నాడు గొడవలు జరిగింది వాస్తవం, కానీ అది ప్రేమనో ఇంకేదో కాదు. ఆ మహిళకు మాకు ఎటువంటి అంటే కుటుంబ సంబంధమో బంధుత్వం లేదు. వారు వేరే సామాజిక వర్గం టోటల్. కానీ తన క్యారెక్టర్ మంచిది కాదు. తను మా కుటుంబంలో ఒక గౌరవప్రదమైన మహిళ, మా అమ్మలాగా తలుచుకునే ఒక మహిళతో తను కనపడితే తన గౌరవం మరి మీ అమ్మ లాంటి స్థానం, మీ అమ్మ స్థానం ఉన్నటువంటి మా గౌరవం దెబ్బతింటుందని చెప్పేసి మా కుటుంబ శ్రేయోభిలాషి నాతో చెప్పడం జరిగినప్పుడు మరి మీరున్నారు కదా, నాకన్నా పెద్దవాళ్ళు, మీరే పట్టించుకోవచ్చు కదా, నేను వారికి అప్పుడప్పుడు సమానం చెప్పడం జరిగింది. అయితే మేమందరం ఇప్పుడు పెళ్ళిళ్ళు బాధ్యతలు నువ్వు బయట నువ్వు చాలా చేస్తున్నావు కదా, నీకు బయట బాగా క్యాడర్ ఉంది, నీకు సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, గ్యాంగ్, ఇవన్నీ చేస్తావు కదా, నీకే ఉండాలి కదా పట్టింపు అని వారు నాకు సూచిస్తే అప్పుడు సదరు మహిళ అయినప్పటికీ నేను వెంటనే ఆ మహిళను ఏం చేసినానంటే నాకున్న అత్యంత సన్నిహితుల ద్వారా ఆ మహిళను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోవాలి, ఇది మా వినోదాన కుటుంబం అని మా కుటుంబ శ్రేయోభిలాషులు నా మిత్రులు వారికి తనకు సూచిస్తే తను మళ్ళీ తప్పుగా నా పేరు చెప్పి మళ్ళీ నాకు సన్నిహిత కుటుంబంకి తప్పుడు సమాచారం ఇవ్వడం వలన వాళ్ళు అంతా కొల్లుడైపోయి ఇంకా దాని వెనుక రాజకీయ కుట్ర జరిగింది. మళ్ళీ రాజకీయ కుట్ర కూడా జరిగింది నాడు. మాకున్న ప్రత్యర్థి పార్టీ కుటుంబం అప్పుడు దాన్ని ప్రేరేపించి ఒక పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి నా పైన, తర్వాత నా మాట వినిపోయిన నా సోదరులు, నా స్నేహితుల పైన, తర్వాత ఏమాత్రం సంబంధం లేని మా అన్నయ్య పైన, మా పెద్ద అన్నయ్య పైన, నాడు కంటెస్టెడ్ కార్పొరేటర్ తన పైన పోలీస్ ఫిర్యాదు చేయడం జరిగింది. చేస్తే అప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, నా ఫ్రెండ్స్ని ఇద్దరు అరెస్ట్ చేశారు సుబేదారి పోలీస్ స్టేషన్లో. ఒక రోజు కూడా నైట్ అక్కడే ఉన్నాం. ఎఫ్ఐఆర్ లేకుండా ఉంటే అప్పుడు మళ్ళీ వెంటనే మా అన్నయ్యను మాత్రం ఏమనలేదు. మళ్ళీ మా అన్నయ్య వెంటనే మళ్ళీ మస్తునాచారి గారి ద్వారా అప్పుడు అధికార పార్టీ మళ్ళీ వితౌట్ ఎఫ్ఐఆర్ తోటి మళ్ళీ మా అన్నయ్య నన్ను నా ఫ్రెండ్స్ని బయటకు తీసుకురావడం జరిగింది. అయితే అది నా మనసులో అది ఏదో ఉంటుంది కదా బాధ.
అప్పుడు ఆ సదరు మహిళ హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర నేను నా ఫ్రెండ్స్ నా పొలిటికల్ టీం మా అన్నాడు ఉన్నప్పుడు ఆ సదరు మహిళ ఒక 4 వ్యక్తులతో వెళ్తుంటే ఆ ఆవేశం యుక్త వయసు చాలా ఉండగానే ఇది వాళ్ళకి నేను అప్పుడు బాధపడినంత వాళ్ళని చూశారు కదా ఇదే కదా ఈ అమ్మాయి కదా కానీ నేను అప్పుడు అయినా ఎథికల్గా మోరల్గా చాలా కరెక్ట్ ఉన్నాం అంత చిన్న వయసులో కూడా మేమందరం తన వల్ల ఇంత బాధలు పడ్డాము కానీ ఆమె మహిళ కాబట్టి తన మీద ఒక్క దెబ్బ తాకద్దు కానీ తను హన్మకొండలో కనబడద్దు అంటే తన చుట్టూ నా 4 మాత్రం ఈ మళ్ళీ ఒకసారి హన్మకొండలో అడుగుపెట్టే అంటే ఈమె మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తే ఆమె ఇక్కడికి రాదు అని అక్కడ వాళ్ళని మేము అంటే నేను చెప్పడము ఇక నన్ను అభిమానించి నా యొక్క క్యాడరు నా సర్కిల్ నా ఫ్రెండ్స్ వారి వెంబడించి చేయి చేసుకోవడం వారు పరిగెత్తడం పారిపోవడం అంతా జరిగిన తర్వాత ఆమె ఏదో తర్వాత బయట తను ఇట్లా అన్నలతో సంబంధాలు పనిచేస్తున్న ఆమె అన్నల దాకా పోయిందని చెప్పేసి తర్వాత ఈ విషయం పోలీసులకు కూడా చేరి పోలీసులు కూడా నాకు తెలియకుండా నన్ను రక్షించడానికి వారు ఒక పోలీసును కూడా నియమించినట్టు షార్ట్ వేపర్ ఇచ్చి అప్పుడు కూడా తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే కొద్ది రోజులకే నా మీద హత్యాయత్నం జరిగిన మాట వాస్తవం కానీ దానికి ఈ అమ్మాయి కారణమని ప్రచారం జరిగింది వాస్తవమే, రాజకీయం నేపథ్యం ఉన్నది జరిగింది వాస్తవమే. కానీ నా కాలు పోయిన తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ నాకుంది ఖచ్చితంగా రాజకీయ కొరలోనే జరిగింది నా మీద నా ఓర్వలేనితనం అంత చిన్న వయసు. అప్పుడే మళ్ళీ ఏం జరిగిందంటే మా కంటెస్టెడ్ కార్పొరేటర్ గారైన మా అన్నయ్య 95లో అతి స్వల్ప తేడాతో కార్పొరేటర్గా ఓడిపోవడం జరిగింది. అప్పుడు మా అన్నయ్య గారు దాన్ని ఫ్రెషర్స్గా తీసుకొని 1996లో ఎస్ఐగా ఎన్నిక అవ్వడం జరిగింది. ఇవన్నీ నన్ను టార్గెట్ చేయడానికి మళ్ళీ తర్వాత వెంటనే ఆ పార్టీ బాధ్యతలు నేను తీసుకొని డివిజన్ అధ్యక్ష బాధ్యతలు 1996 పార్లమెంట్ ఎన్నికల అర్బన్ ఎన్నికల కమిటీలో నేను ఒక మెంబర్గా 19 years ఏజ్లో ఇవన్నీ అవ్వడం వల్ల నా మీద రాజకీయ కుట్ర ఇంకా ఎదిగిపోతాడు. మళ్ళీ తర్వాత వీళ్ళన్నయ్య కూడా అప్పుడు ఒక ఎస్ఐ అవ్వడం అనేది ఆ రోజుల్లో 96, 95 రోజులు చాలా గొప్ప విషయం ఒక కుటుంబం. అయితే ఇంకా వీడికి ఇంకా మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయని చెప్పి వీడిని ఎలాగైనా అంతం చేయాలనుకుని రాజకీయ కుట్ర కోణంలోనే నన్ను అపహరించి హత్య చేయాలనే ప్రయత్నం చేయగా నేను కాజీపేటలో ఉండగా నా వెంటబడితే నేను ఆ రోజు చిరంజీవి గారి బర్త్డే August 22 వీళ్ళు నా వెంట పడుతుండగా నేను వీరి నుంచి తప్పించుకుంటూ అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను తిరిగి అటాక్ చేస్తే కూడా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఆ టైంలో నేను పారిపోవడం ఇప్పుడు నేను కాపాడుకోవడమే ఇప్పుడు ముందు ఎందుకంటే నేను కరాటే బ్లాక్ బెల్ట్ అప్పటికి కరాటే క్లాస్ చెప్తుండేవాడిని ఎకసల పార్క్లో. నేను అంటే శత్రువు పైన దాడి చేయడమే కాదు శత్రువు యొక్క దాడి నుంచి తప్పించుకొని తర్వాత ఏం చేయాల్సించడం కూడా అవన్నీ యుక్తితో చేయాల్సిన పనులే ఉంటాయి. అన్నీ ఏదో మొత్తం ఫైటర్ సినిమాలాగా ఉండదు. ఆ రకంగా నేను ముందు వీళ్ళ దాడి నుంచి తప్పించుకొని తర్వాత చూసుకుందాం అనేసి మళ్ళీ నేను పరిగెత్తడం ఆ గూడ్స్ ట్రైన్ వస్తుంటే నేను ఆ గూడ్స్ ట్రైన్ ముందరికి వెళ్ళి దూకి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి పారిపోదాం అనుకునే క్రమంలో సక్సెస్ఫుల్గా గూడ్స్ ట్రైన్ ముందు దూకగానే స్కిడ్ అయి వెనుకకు పడడం, తర్వాత నా బాడీ అంటే మోకాళ్ళపై పైగా ట్రైన్ కింద గూడ్స్ ట్రైన్ నా పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను అక్కడే వెంటనే నేను కాలు పోయిన పరిస్థితి నా అంబిషన్ సినిమా యాక్టర్ ఉండే. అయితే వెంటనే కాలు పోయిన పరిస్థితి చూసి అయ్యో నేను ఇలా ఉన్నాను ఇలా అయిపోయానేంటి అనేసి నేను బ్రతకలేను అని పక్కన వేరే ట్రైన్ వస్తుంటే అప్పటికప్పుడు వెంటనే స్పాంటేనియస్గా ఆ పక్క ట్రైన్ దగ్గరికి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకొని నిర్ణయం తీసుకొని ప్రయత్నిస్తే అయితలేదు, ఎట్లా కదలగలుగుతా. అంతలోనే ఒక 2 వ్యక్తులు అరే వాడు ఇంకా చావలేదురా అని పరిగెత్తుకొని రావడం కూడా జరిగింది. పరిగెత్తుకొని వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి జనం కూడా వెంటనే వాళ్ళని ఆపడం జరిగింది. అక్కడ ఉన్న ఆ వ్యక్తులు అరే కంపరవీంద్ర అన్న వాళ్ళ తమ్ముడిని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 వ్యక్తులు ఎవరో ఇంతవరకు తెలియదు. మళ్ళీ వాళ్ళు వచ్చి మరి బాలసముద్రం రవీంద్ర తమ్ముడు అని చెప్పారు కానీ వాళ్ళు ఇద్దరు ఎవరో తెలియదు. నాకు కనీసం హాస్పిటల్గా రాలేదు. ఇది జరిగిన వాస్తవం ఇది. అంటే అన్నల ప్రస్తావన వచ్చింది కదా. అయితే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంజీఎంలో ఉన్నా నేను. ఒక పెద్ద ఆయన ఒక 4 యువకులు నేను హాస్పిటల్కి నేను ఏడుస్తూ కన్నీళ్ళతో ఉండేవాడిని. సహజంగా ఎవరు వచ్చినా మాట్లాడేవాడిని, ఎప్పుడు ఏడుస్తుండేవాడిని కాదు, ఇలా జరిగిపోయింది బాధపడేవాడిని కాదు. వచ్చినప్పుడు వాళ్ళు రాగానే నేను రిసీవ్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, ఆ వెనుక ఒక 4 యువకులు నిల్చున్నారు. ఆ కూర్చున్న అతను వీళ్ళు వచ్చినగానే మాట్లాడాడు. ఆ తర్వాత వీళ్ళెవరో తెలుసా అని అడిగాడు. తెలీదు అని చెప్పా.
వీళ్ళను నువ్వు కొట్టావు తెలుసా అని చెప్పాడు. నేనా ఇప్పుడు తెలియదే, ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి, మరి నా ప్రత్యేకంగా అయితే మా శత్రుత్వం అట్లా గుర్తుపెట్టుకున్నంత అయితే లేదండి నాకు, అలా ఎవరితో లేదు నాకు అని చెప్పా. అయితే ఆ పలానా ఆ మహిళ పేరు చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే తన వివాహం ఏమి ఉంటుంది లేదు ఉన్నది కాదు, మనం అంతా కరెక్ట్ కాదు. తను తెలుసు అనగానే నా నోట్లో వెంటనే పచ్చి వెలక్కాయబడ్డంత పని అయిపోయింది. అనగానే సరే, ఇప్పుడు మా మీద పోతుంది బయట ప్రచారం, నీ మీద సదరు మహిళ మాకు ఫిర్యాదు చేసింది వాస్తవమే, కానీ మేము అప్పుడు వెంటనే నీ మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నది కూడా వాస్తవమే. ఆ తర్వాత మేము ఇంకా దాన్ని పూర్తిగా విచారిస్తున్న సమయంలో నువ్వు దోషివి కాదు, తన వల్లే నీకు అన్యాయం జరిగింది అనేసి మాకు తెలిసింది. ఈలోపు ఇది జరిగింది, కానీ మా పైన ప్రచారం నడుస్తుంది, కానీ మేము నీ పైన ఎటువంటి చర్యలు మేము తీసుకోలేదు. మేము చాలా బాధపడుతున్నాం నిన్ను ఈ స్థితిలో చూసి. అయినా నువ్వు బాధపడకు, నువ్వు ఈ స్థితికి రావడానికి గల కారకులు ఎవరో మాకు చెప్పు, నువ్వు బెడ్ దిగకముందే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తామని నన్ను అడగడం జరిగింది. వాళ్ళు అన్నలుగా, అంటే ఆ కూర్చున్న పెద్ద ఆయన తనను తాను అన్నగా పరిచయం చేసుకొని, తనకు ఆ కూర్చున్న వ్యక్తులు ఎవరు, నేను బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇట్లా మా స్నేహితులు నాకు జరగడం చేసి దాడి చేశారని చెప్పాను కదా, ఆ వ్యక్తులు అని చెప్పగానే అంటే నా మనసులో ఎన్నో ఉన్నాయి నా పరిస్థితి. అది నేను వాళ్ళకి ఎట్లా చెప్పుకుంటా, అంటే నేను వాళ్ళపైన అంటే అప్పుడు నాకు చెప్పుకున్న ఆరుగురిని కాదు, నేను ఇక అప్పటి నుంచి నేను అస్సలు మాట్లాడలేదు వాళ్ళతో, ఎంత రకాలుగా అస్సలుగా మాట్లాడలేదు నేను, ఇంకా ఖచ్చితంగా ఉన్నా. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, నువ్వు బాధపడకు, నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసు నువ్వు ఈ పరిస్థితికి ఎవరు నేను ఇక్కడ తీసుకొచ్చారో, నువ్వు పేపర్ చదువుకో, నువ్వు బెడ్ చేయకముందే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన సూత్రధారులను ఇక లేకుండా చేస్తామని చెప్పారు వాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏమీ అనలేదు, నేను వాళ్ళ సహాయం పొందదలుచుకోలేదు. ఎందుకంటే నేను వారిపైన ఆ నలుగురు వ్యక్తులపైన నేను చేసుకున్న వ్యక్తిని నేను వాళ్ళతోని ఎట్లా సహాయం పొందగలుగుతాను? నాకేమో నైతికత తక్కువ ఉంది. కాబట్టి నేను మళ్ళీ నాకు అప్పుడు అన్నలు అంటే నాకు తెలియదు, ఎప్పుడు చూసింది కాదు, ఏదో మనం ఈ పేపర్లు చదవడము తర్వాత ఈ సినిమాల్లో చూడడం తప్పితే నిజంగా ఉంటారని తెలియదు. అది నా జీవితంలో జరిగిన అనుభవం, అది నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇన్ని రకాలుగా ప్రచారాలు జరుగుతుంటే చెప్పక తప్పట్లేదు. టీడీపీలో మీరు రాష్ట్ర ఉపాధ్యక్షులు చేశారు, వివిధ పదవులు కూడా తీసుకున్నారు, దివ్యాంగులలో కూడా. ప్రజెంట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా ఆశిస్తున్నారా, లేదంటే వస్తే తీసుకుంటారా? గతంలో నేను దివ్యాంగులకు వృద్ధుల సహకార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ వృద్ధుల సహకార సంస్థకి డైరెక్ట్గా పనిచేయడం జరిగింది. అంటే నాకు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆశ ఆకాంక్ష ఉందని మా స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారికి తెలుసు. వారు నన్ను పార్టీలోకి ఆహ్వానించే ముందే మన పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు రాష్ట్ర స్థాయిలో తగిన న్యాయం చేకూరుస్తామని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే రీతిగా వేం నరేందర్ రెడ్డి అన్నగారు, రేవంత్ రెడ్డి అన్నగారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సరే, వారు హామీ ఇచ్చారని చెప్పేసి వారి మీద ఒత్తిడి చేసి ఇప్పటికిప్పుడు పొందాలనేటువంటి ఆలోచన నాకు లేదు. వారు ఖచ్చితంగా నాకు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తారు, అందుకు తగిన సమయం వస్తుందని నేను నమ్మకంతో ఉన్నాను. ఏదైనా వారితో మాత్రం నా ప్రయాణం కొనసాగుతుంది. నా యొక్క శ్రేయోభిలాషి స్నేహితులు, సోదరులు, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారి అన్నగారి పూర్తి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. నా యొక్క సేవా తత్పరతల గురించి కానీ, నా యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కానీ వారికి బాగా తెలుసు. వారు నన్ను పార్టీలకు ఆహ్వానించే ముందర కూడా మన పార్టీ అధికారంలోకి వస్తుంది, నీకు రాష్ట్ర స్థాయిలో తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది, అందుకు నా యొక్క పూర్తి సహకారం ఉంటుందని వారి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా అన్నింటికి మించి ఒక కుటుంబంలో వారిగా మా కుటుంబంలో నాకు అన్న రేవంత్ అన్న గారు, నాటి కుటుంబంలో వారి వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైన సేవలు చేస్తూ ఉన్నారు. మా అంత పెద్ద స్థాయిలో, మా అంత ఉన్నత స్థాయిలో మా రేవంత్ అన్న గారే ఉన్నప్పుడు ఇంకా నాకు అవకాశమే అనేది కీలకం అని ఏం కాదు. ఇస్తే నాకు మరికొంత ఎక్కువ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా కారణాల చేత వారు ఇవ్వకపోయినా కూడా నేను వారి వెంటే ఉంటాను, కానీ మరో ఆలోచన లేదు. అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని నేను ఒక అప్పీల్ చేస్తున్నాను. అంటే నా తరపున, ప్రజల తరపున మహబూబాద్లో తీసుకుంటే, అంటే ఇది అప్రస్తుతమే అయినప్పటికీ కూడా మీలాంటి సీనియర్లు, మీలాంటి ఒక మాట్లాడగలిగిన వ్యక్తులు చెప్పాల్సిన అవసరం ఉంది పార్టీకి. ఉదాహరణకి మహబూబాద్ నియోజకవర్గంలో
ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అక్కడ టికెట్ వస్తుంది. మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్టీ అనగానే ఒకే వర్గానికి సంబంధించిన లంబాడాలు అనేది ముద్ర పడిపోయింది. ఎస్టీ అంటే ఎస్టీలలో ఎరకల సామాజిక వర్గం ఉంది, మిగతా సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులు ఎస్టీలుగా కనబడట్లేదా? ఇటువంటి వ్యక్తులు చాలామంది పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకి రాయపురం సాంబయ్య ఉన్నాడు, మీ మిత్రుడు. ఉదాహరణకు మీరున్నారు. ఇటువంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు మీరు పార్టీకి సంబంధించి. ఆయన కాంగ్రెస్కి ఉగ్రవాది అయితే మీరు టీడీపీకి ఉగ్రవాదులు. ఇటువంటి వ్యక్తులు అక్కడక్కడక్కడ కనిపించని మేధావులు మీరంతా. అక్కడక్కడ పార్టీనే పట్టుకొని జెండాను మోసుకున్న వ్యక్తులు మీకు ఎందుకు టికెట్ ఇవ్వరు? అంటే ఎస్టీలు అనగానే లంబాడాలు వీరే కనబడతారు. అందులో కూడా ఆ లంబాడాలలో కూడా అగ్రవర్ణాలతో సమానంగా డబ్బున్న వ్యక్తులు, అగ్రవర్ణాలు రెడ్ల దగ్గర పనిచేసే వ్యక్తులకే టికెట్లు ఇస్తున్నారు. దీన్ని ఏ కోణంలో మీ వాయిస్ వినిపిస్తారు? నిజంగా ఎస్టీలకి ఏంటో మరి ఆ దురదృష్టం ఏంటో, నాడు ఏకలవ్యుడికి అలాగే అన్యాయం జరిగింది, ఏకంగా గురువు గారితోనే. మరి నేడు నాకు న్యాయం జరిగే అవకాశం ఉన్న పరిస్థితులు అనుకూలించలేదు. తర్వాత రాష్ట్రం విడిపోవడం, తెలుగుదేశం పార్టీ పతనం అవ్వడం, ఇవి కారణాలు. కానీ ఈ విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మొచ్చు. ఎరకల సమాజం నేను చెప్తా ఉన్నా, ఒక్కరిని చెప్తా ఉన్నా. ఎందుకంటే వారు సమాజ నిర్మాణం, అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం రావాలని చెప్పేసి వారు చాలా పరిశోధన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎరుకల సమాజానికి, ఎరుకల నాయకత్వానికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. దానికి బలమైన కారణం కూడా ఉంది. అదే కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఎరుకల సామాజిక వర్గం కూడా రాష్ట్రంలో లక్షల్లో ఓటర్లు ఉన్నారు, వేలల్లో కాదు. జనాభా అయితే దాదాపు 10 లక్షలు ఉంది. ఓట్లు దాదాపు 4 లక్షల వరకు ఉన్నాయి. అయితే ఆ రాజకీయ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి గవర్నర్ కోటాలో, తర్వాత అది రాకుండా మళ్ళీ తనే దాన్ని తిరిగేసి అభిమానం పొందే కుట్ర చేసినప్పుడే ఆ కుట్రని రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగింది. గుర్తించి అనతి కాలంలోనే ఎరుకల సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నటువంటి తపనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎరుకల సమాజానికి న్యాయం చేస్తారని 100% చెప్పగలుగుతాను నేను. అంటే ఆ విధంగా కోణంలో అంటే ఈ అడుగులు ఎలా ఉన్నాయి? అంటే మీకు ఆ భరోసా అనిపిస్తుంది కదా, అంటే ఏ విధంగా మీకు ఆ భరోసా వచ్చిందన్న? ఖచ్చితంగా మంచి ప్రశ్న వేశారు మీరు. ఎలా భరోసా ఇచ్చారంటే, ఎరుకల కార్పొరేషన్ నియమించి దానికి కొంత నిధిని కేటాయించి ఎరుకల విద్యార్థులను, ఎరుకల సమాజానికి అభివృద్ధి ఫలాలను అందించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఎరుకల కార్పొరేషన్ను ఇవాళ రేపు ప్రారంభించబోతున్నారు. ఇంతకన్నా ఏం నమ్మకం కావాలి? ఇంకా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్గా ఉన్నారా, లేదా పార్టీ మారుతున్నారా? నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండనా అనేది ఎందుకుంటానండి. నేను రేవంత్ అన్న గారి కోసమే, రేవంత్ అన్న గారి వీర విధేయుడుగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇంకా రేవంత్ అన్న గారి వెంట నా తుది శ్వాస విడిచే వరకు రేవంత్ అన్న గారి వెంట, వేం నరేందర్ అన్న గారి వెంట, మన స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు అన్నగారు కూడా నాకు చిన్నప్పటి నుంచి, అంటే తను చాలా పెద్ద ఆయన, నేను మాకు పార్టీలు వేరైనా వారితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, సోదర ప్రేమానుబంధాలు ఉన్నాయి. చాలా శ్రేయభిలాష్ నాకు నాయన రాజేందర్ అన్న. నాకు గాడ్స్ గ్రేస్, నాకు మంచి ఆశీర్వాదం ఇది. నాయనన్న గారితో, వేమన్న గారితో, రేవంత్ అన్న గారితోనే నా రాజకీయ ప్రయాణం, నా తుది శ్వాస వీడియో వరకు కూడా కొనసాగుతుంది. దీంట్లో మరో ఆలోచన లేదు. అంటే మీరు రేవంత్ రెడ్డి గారు టీడీపీ, వేమనరేందర్ రెడ్డి గారు టీడీపీ, కంప వినోద్ గారు టీడీపీ, అంటే మీరు ముగ్గురు టీడీపీ కాబట్టి ఆ ప్రేమతో చెప్తున్నారా, నిజంగా మీరు ఉంటారా? మరి ఇప్పుడు మీరు అదే అనుకుంటే నాయన రాజేంద్ర రెడ్డి అన్న గారు అయితే టీడీపీ కాదు కదా. మరి నాకు స్థానికంగా శాసనసభ్యులు, మా సొంత నియోజకవర్గం వరంగల్ పశ్చిమ, నాకు నాయనన్న గారితో చాలా, అసలు నన్ను మొదటగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించిందే నాయన రాజేంద్ర రెడ్డి అన్న గారు. మరి నేను వారి ఆహ్వానం కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఉపయోగపడింది. అక్కడ ఎంతకైనా దోహదపడింది. అక్కడ కూడా వేం నరేంద్ర అన్న గారు, రేవంత్ అన్న గారు ఉండడం, అది కూడా నాకు ఎంతో సహాయం. ఖచ్చితంగా అదొక శ్రీరామ రక్షగా నాకు అది ఉపయోగపడింది. ఖచ్చితంగా నా ఆశలు, ఆకాంక్షలు వాళ్ళకి తెలుసు. నాకు అవకాశం ఇస్తే అవినీతికి తావు లేకుండా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా నేను ప్రజలకు సేవ చేస్తానని వారికి
చాలా చాలా తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. ఇస్తే అదృష్టంగా భావించుకుంటా, ప్రజలకు సేవ చేసుకుంటా. మీలాంటి సీనియర్లు, మీలాంటి మంచి వ్యక్తులు, సమాజంతో మమేకమైన వ్యక్తులు, కష్టాలు నష్టాలు అన్నీ ఓర్చుకొని పార్టీలోనే నమ్మకంగా మీరు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీని ఖచ్చితంగా న్యాయం చేసే వ్యక్తులకు మీకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను, జరగాలని కూడా కోరుకుంటున్నాను. వీడు ప్రాణాలతో ఉంటే ఎక్కడున్నా రాజేరా అనే డైలాగు ఇప్పుడు ఉన్నటువంటి సినిమా డైలాగే కావచ్చు, కానీ నిజానికి అది కొన్ని సంవత్సరాల క్రితం కంప వినోదన్నకు అక్షరాల ఆ డైలాగ్ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రాణాలని తీసేస్తే రాజకీయంగా మనం ఎదగొచ్చు అని కుట్ర చేసి ప్రాణాలు తీసేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ 2 కాళ్ళు తీసేసిన ప్రాణం ఉంది. ఆ కొన ప్రాణంతో కూడా ఇప్పటికీ రాజకీయంగా తను కొనసాగుతున్నాడు, అదేవిధంగా లాయర్గా కొనసాగుతున్నాడు. త్వరలోనే మీకు ఒక మంచి పదవి పార్టీ నుంచి రావాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు బ్రదర్. థ్యాంక్ యూ.